బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మనము ముందు వీడియోలో చూసినాం కదా. ఇది అనేది బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలనేది మార్కింగ్ చేసుకుందాము, చూసేద్దాము. కొంచెం టైం ఉంటుంది అనేసి మాత్రం మీరు స్కిప్ చేసుకోకుండా చూడండి. ఎందుకంటే కటింగ్ అనేది మనము స్కిప్ చేసుకుంటే రాదు. ప్రతి పాయింట్ అనేది ఇంపార్టెంటే ఉంటుంది. అట్లాగైతేనే బ్లౌజ్ అనేది నీట్గా కుడుతుంది. లేకపోతే ఏదో బ్లౌజ్ అంటే బ్లౌజ్ లాగా ఉంటుంది, కానీ అది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది అయితే ఉండదు. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్ పార్ట్ మనము ముందు వీడియోలో ఉంది. కావాలంటే సిస్టర్స్ వెళ్ళి ముందు వీడియోలో చూడండి. బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఇది బ్యాక్, ఇది వచ్చేసి మనం ఫ్రంట్. దీన్ని ఇది ఉపయోగించుకొని అయితే కట్ చేసుకుందాము. కరెక్ట్గా మనం మొత్తము ఈ లైన్ అనేది ఈ మనం మడతలు మర్చినది ఉంటుంది కదా, ఇవనేది ఇట్లా ఆపోజిట్లోకి పెట్టేసుకుంటాము. ఇట్లాగ పెట్టేసుకొని తర్వాత మనము ఇది మార్కింగ్ చేసుకుందాము. దీనంతే మార్కింగ్ చేసుకోవాలి. ఇది అనేది ఇక్కడ కింద పొడవులో ఇది ప్రిన్స్ కట్కి వచ్చేసి కొంచెము ఒక ½ ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇదైతే మర్చిపోవద్దు. ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకోవాలి అనేది కూడా చెప్తాను. ఇదైతే ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. ఇది ఇంకా మొత్తము రౌండ్ తీసేసుకున్నా. ఇది బ్యాక్లో హోల్ ఉంటుంది కాబట్టి, ఫ్రంట్లో ఉండదు కాబట్టి మనకు ఇది మార్కింగ్ చేసుకోకూడదు. ఇది ఒకటి చూడండి. ఈ హోల్ వద్దనుకున్న వాళ్ళైతే కంప్లీట్గా నార్మల్గా మొత్తం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది మెయిన్ లూజ్, ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చుకి. ఆల్రెడీ మనము ఇది కటింగ్ వీడియో చూసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇదైతే బోట్ నెక్కి ఖచ్చితంగా, ప్రిన్స్ కట్కి ఖచ్చితంగా, అది నార్మల్ బ్లౌజ్ అయినా సరే, మనకి బోట్ నెక్ బ్లౌజ్ అయినా సరే, ఏదైనా మోడల్ వేసుకున్నా సరే ఖచ్చితంగా ప్రిన్స్ కట్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ పెట్టుకోవాలి. ఇది పెట్టుకోకపోతే మాత్రము పిల్లలకి ఏదో ఇన్నర్స్ వేసినట్లుగా టైట్గా పట్టేస్తుంది. అదైతే మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, దీనికి మనము ఫ్రంట్ లోతు తీసుకుందాం. ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఇది లూజ్ ఎక్కువ ఉంది, కుట్లలోకి ఎంత పోతుందంటే ఇంత పోదు. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది మనకి మెయిన్ కుట్ట అయిపోతుంది అనమాట. లూజ్ అనేది అప్పుడు ఇక్కడ రాదు, ఇక్కడ వస్తుంది. ఇది ఎక్స్ట్రా ఏమైపోతుంది అనేది కూడా ఇప్పుడు చూద్దాం. మనకు వచ్చేసి కరెక్ట్గా ఇది ఇక్కడ నుంచి మనకి ఇది సెంటర్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి ఇట్లాగ పెట్టేసుకొని ఇలా దీనికి కలిపేసుకోవాలి. ఇది కాదు, ఇప్పుడు ఇది మనకి ఇది అవసరం లేదు, ఇది మాత్రమే కరెక్ట్. అర్థమవుతుంది కదా. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇది వెనక్కి జరుగుతుంది. ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకోవాలి మనం. ఎందుకంటే బ్యాక్ కూడా 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి దీనికి కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. బ్యాక్కి 1.5 పెట్టుకుంటే ఇది కూడా 1.5 పెట్టుకోవాలి. ఇదైతే మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడ మాత్రం ఇట్లా రాకూడదు. ఇది ఇక్కడ నుంచి కలిపేసుకుంటూ ఇక్కడ ఇట్లా వచ్చేసి ఇట్లా. దీనికి కూడా మనము కర్వ్ స్కేల్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి దానికి కర్వ్ స్కేల్ ఎంత ఈజీగా ఉపయోగపడుతుంది అంటే అంత ఈజీగా ఉపయోగపడుతుంది. మనం ఇలా వేసేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది ఫ్రంట్కి ఇప్పుడు ప్రిన్స్ కట్ చూద్దాం. ఇక్కడ నుంచి నేను 4 ఇంచెస్ పెడతాను ఫ్రెండ్స్. 4 ఇంచెస్ పెడితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా 28, 30 బిలో సైజెస్ వాళ్ళకైతే 3.5 సరిపోతుంది. ఇంకా చిన్న సైజు బ్లౌజులకి అంటే 24 అట్లా నడుముతో కూడా చాలా సన్నగా ఉండే వాళ్ళు వస్తారు. వాళ్ళకైతే 3 ఇంచెస్ సరిపోతుంది. అసలు వాళ్ళకి ప్రిన్స్ కట్తో అవసరం ఉండదు, నార్మల్ అయినా కూడా సరిపోతుంది, సెట్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మనం ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనమైతే ఇది కుట్టు కోసం పెట్టేసుకుంటాం కదా. ఈ కుట్టు నుంచి 10 ఇంచులు పెట్టుకోండి. ఇది అనేది చెస్ట్ సెంటర్ పాయింట్ అంటే మనకి టక్స్లు వేసుకున్నప్పుడు నార్మల్ బ్లౌజ్కి అయితే క్రాస్ బిల్ట్ వేసి అదే షేప్ పట్టి అంటారు కదా. షేప్ పట్టి వేసిన తర్వాత మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు 3 డాట్స్ ఇలా వచ్చేస్తుంది కదా. ఈ పాయింట్ ఇది అనేది ఈ సెంటర్ పాయింట్ అన్నమాట. సెంటర్ పాయింట్ అంటే ఏమిటి అనేది కూడా ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది.
బ్లౌజ్కి 3 డాట్స్ ఇట్లా వేసేసుకుంటాం కదా, మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి, ఈ చంక భాగం నుంచి ఒకటి వచ్చినప్పుడు ఈ పాయింట్ అనేది వస్తుంది కదా, అది అనేది ఇక్కడ నుంచి 10 ఇంచెస్కి పెట్టుకుంటాము. ఇది మళ్ళీ ఇక్కడ 4 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 4 ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్గా మనకి ఇది అనేది సెంటర్ పాయింట్, చెస్ట్ సెంటర్ పాయింట్ అంటారు. దీని నుంచి మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. ఇది మీకు ఇంకో కలర్తో చూపిస్తాను. అన్ని గీతలు గీసేసుకున్నాం కాబట్టి మీకు అర్థం కాదు. నేను చెప్పే క్లాసెస్ అనేవి కొత్తగా నేర్చుకుంటూ ట్రై చేస్తున్న వాళ్ళకి, లేదు ఇళ్లలో ఉండి కొత్తగా నేర్చుకోవాలి ఏదో ఒకటి అనే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను సిస్టర్. సీనియర్స్ అయితే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం తప్పు తీసుకోకండి. ఇంకా ఏదైనా నా కటింగ్లో ఏదైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే మాత్రము నాకు సజెస్ట్ చేయండి. ఇదిగోండి, ఇది సెంటర్ పాయింట్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇది మనకి చెస్ట్ పాయింట్, చెస్ట్ సెంటర్ పాయింట్ అంటారు. ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత తీసుకుంటామో ఇక్కడ నుంచి 4 ఇంచెస్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది అనేది మనం కటింగ్ ఇక్కడ, ఇది మనకి మెయిన్, ఇది ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి తీసుకుంటాం మనం. ఇక్కడ నుంచి ఇది మనము టక్స్కి వేసుకునే ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి పాయింట్. ఇక్కడ నుంచి మనం ఇలాగొచ్చేసి ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది ఇట్లా స్ట్రైట్, దీనికి ఇది వేసేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి కొంచెం చెస్ట్ ఎక్కువగా తక్కువగా ఉన్న వాళ్ళని పట్టి ఇది టక్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 2.5 కూడా పెడతాను నేను, 3 దాకా కూడా పెడతాను. ఎందుకంటే మనకి ఈ ప్లేస్ అనేది ఎక్కువగా రావాలి. నేనైతే దీనికి వచ్చేసి 2 ఇంచెస్ పెడతాను, సరిపోతుంది తనకి. ఎందుకంటే తను లోకల్ వాళ్ళకి మేము రెగ్యులర్గా తనకి స్టిచ్ చేస్తూ ఉంటాం కాబట్టి వచ్చేస్తుంది. ఇది అనేది ఇలా రావాలి. ఇలా ఈ కర్వ్ షేప్ వస్తేనే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. దీన్ని బట్టే మనకి ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇదిగోండి, ఇది చెస్ట్ సెంటర్ పాయింట్. ఇలా వచ్చేసి మనం ఇలా టక్స్ ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇది ఏం చేస్తామో అని అడుగుతారేమో. ఇప్పుడు దానికి కూడా చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత దీన్ని, ఎందుకంటే ఇది ఇట్లాగే వదిలేస్తే పొట్ట మీద దాకా వచ్చేస్తుంది, అంత పొడవు అనేది బాగుండదు. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ దాకా ఇలా, ఇది అనేది కరెక్ట్ మనకు సరిపోయింది. లూజ్ అనేది ఇక్కడ వస్తుంది, ఇది కాదు, ఇక్కడ నుంచి లూజ్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేస్తుంది. ఇదంతా కంప్లీట్గా మనకి బోట్ నెక్. ఈ బోట్ నెక్కి మనం ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. కొందరు ఇంకా ఏం చేస్తారంటే ఇక్కడ మనము హుక్స్ పట్టి కాజా పట్టి వేసేదాని కోసం కూడా ఒక 1/2 ఇంచ్ అనేది 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ వదిలేస్తారు. కానీ కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే అది సెట్ అవుతుంది. కానీ నార్మల్గా మీడియంగా ఉన్న వాళ్ళకి, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఇది అనేది లూజ్ వచ్చేస్తుంది, నెక్ అనేది కూడా. కాబట్టి నేనైతే పర్సనాలిటీ బట్టి పెట్టేస్తాను. ఇప్పుడైతే దీనికి పెట్టడం లేదు. మనకి ఎక్కువ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాము. అది ఉక్స్ పట్టి కాజా పట్టికి మనం కుట్టేదానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకుంటాము. అది ఇప్పుడు మొత్తం రౌండ్ తీసేసుకుందాము. జాగ్రత్తగా కటింగ్ చేయండి. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నేను, ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది చాలామంది చేసుకోగలుగుతుంటారు. ఎక్కువ మిస్టేక్స్ కటింగ్స్లోనే పోతుంటాయండి చాలామందికి. అందు గురించి నేను ఇంత స్లోగా చెప్తున్నాను. స్లోగా ఉంది అని మాత్రం కమెంట్ చేయొద్దండి. మీరు ఎవరైనా నా వీడియోస్ చూసి ఒకరైనా నేర్చుకొని ఉంటే, సిస్టర్ మేము నేర్చుకున్నాం మాకు ఓకే అనేది అయితే కమెంట్ చేయండి. ఇంకా ఈ మార్కింగ్ చేసుకున్న విధానం ప్రకారం అయితే మనం కట్ చేసేసుకుంటాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు అనేది షేప్ వస్తుంది. ఇది సెంటర్ పాయింట్, ఇక్కడ వచ్చేసి సెంటర్ పాయింట్. ఇది మనకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అప్పుడు ఈ ఎక్స్ట్రా అనేది తీసేద్దాం. ఇదిగోండి, ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట ఈ పీస్ అనేది. ఇంకా దీన్ని బట్టి మనము ఇదంతా
ఫ్రంట్ ఓపెన్ కాబట్టి నేను ఇది ఓపెన్ చేసేస్తున్నా. ఇదే దీనికి ఇక్కడ ఓపెన్ లేకుండా సైడ్ జిప్ పెట్టేసుకోవచ్చు. సైడ్ జిప్ పెట్టుకునే వాళ్ళకి కూడా ఇక్కడ కట్ చేసుకోకూడదు, ఇది కూడా ఇట్లాగా పెట్టేసుకొని ఇక్కడ జిప్ పెట్టుకోవాలి. జిప్ ఎలా వేయాలి అనేది కూడా నేను ఒకసారి ఇంకొక వీడియోలో చూపిస్తాను. కాకపోతే అది జిప్పు వేయించుకునే వాళ్ళు వచ్చినప్పుడు నేను స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే పెడతాను. అది ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్లాగ వస్తుంది. ఇప్పుడు ఇది దీనికి ఇట్లా కుట్టేస్తాం కదా. ఈ కుట్టినప్పుడు అనేది ఇక్కడ కుట్టుకి వెళ్ళిపోయినప్పుడు ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది. ఇట్లా వచ్చేసినప్పుడు మనకి ఈ బ్యాక్ వచ్చేసి ఈ లూజ్ అనేది సెట్ అయిపోతుంది. ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. 1 ఇంచ్ డాట్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ చూద్దాం. ఇదిగోండి, మనం ఎక్స్ట్రా పెట్టినందుకు ఇట్లా వచ్చేస్తుంది. ఈ భాగం అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ అనేది మనం తగ్గించుకున్నాం కాబట్టి ఇక్కడ పెంచుకున్నది ఇక్కడ తగ్గించుకున్నాం కాబట్టి ఇక్కడ మాత్రమే ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ తగ్గిపోయింది అంటే దీనికి ఇది లెవెల్ అయిపోయింది. చూడండి, దీనికి ఇది లెవెల్ అయిపోయింది. ఇట్లా ఇది వచ్చేస్తుంది. ఇది మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది. ఈ భాగం అనేది ఇట్లా వచ్చేస్తుంది. అట్లా వచ్చినప్పుడు మనకి కప్ సైజ్ అనేది పెరుగుతుంది. అప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది. ఇదిగోండి, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ పొడవు అనేది కొలుద్దాము. ఈ షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర నుంచి పొడవు తీసుకోవాలి. ఎంత ఉంది? 8.5 పొడవు ఉంది. 8.5 పొడవుని మనం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ మందం వస్తుంది కదా, ఈ అంచుల్లాగా ఇది అనేది మనం తీసేద్దాం. ఈ మందంగా ఉండే పార్ట్ మొత్తం తీసేద్దాం. ఎందుకంటే ఇది పెట్టి కుట్టినామంటే మనకి అసలు ఫినిషింగ్ అనేది రాదు. ఇదిగో చూడండి, ఇది అంచుకి ఇట్లా డాట్ ఇట్లా వచ్చేసి ఇట్లా ఉంటుంది కదా, మందంగా ఉంటుంది ఈ లైను. ఇది అనేది తీసేద్దాం. మనం ఏది కటింగ్ చేసుకున్నా ఇదైతే తీసేసుకోవాలి ఖచ్చితంగా. దాన్ని ఉపయోగించి పెడితే మాత్రము ఫినిషింగ్ రాదు ఫస్ట్. ఇప్పుడు దీని తర్వాత మనం కుట్టు కోసం కుట్టుకునే దానికోసము థ్రెడ్ పైపింగ్ చేసుకుంటాం కదా, దానికోసము మనం పట్టిలాగా మర్చి కుట్టుకుంటాం, హెమ్మింగ్ చేసుకుంటాం అంటే మాత్రము ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకుంటాము. ఇప్పుడు ఇది నేను థ్రెడ్ పైపింగ్ చేస్తాను కాబట్టి ఇంత దాకా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి? 8.5 ఉంది తనది. మెయిన్ ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి తీసుకోవాలి 8.5. ఈ 8.5కి ఒక మార్కింగ్. తర్వాత పైన కుట్టు కోసము ఇది అనేది ఈ ఎక్స్ట్రాలు పెట్టుకోవడం అనేది మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే ఇక్కడ దాకా పెట్టుకుంటే కుట్టు ఇక్కడికి వస్తే ఏమవుతుంది? పొడవు తగ్గిపోతుంది. ఇప్పుడు లూజ్ చూద్దాం. మీకు టేప్ తోటి అర్థం కావటం లేదు అంటే 6 ఉంది, 6 ఇంచులు. ఇట్లా 4 మడతల మీద వేసుకున్నాం కాబట్టి 2 చేతులు ఒకేసారి వచ్చేస్తాయి. 6 ఇంచులు ఉంది. తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా. ఈ టేప్ తోటి కటింగ్ అర్థం కావడం లేదు అనుకునే వాళ్ళకి డైరెక్ట్ ఆది బ్లౌజ్ మాత్రమే పెట్టి ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను నా కటింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకవేళ అది కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా వీడియోస్ ఉన్నాయి, చూడండి. బ్లౌజ్తో మాత్రమే అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. బ్లౌజ్తో మాత్రమే మనము ఇదిగోండి కరెక్ట్ కొలత. ఇట్లా బ్లౌజ్తో అయినా టేప్తో అయినా ఒకటే విధంగా వస్తుంది. వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. కటింగ్ నేర్చుకోండి. ఫస్ట్ ట్రై చేయండి ఖచ్చితంగా. ఏదైనా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఏదో ఒకసారి మనం చేస్తే రాదండి. మళ్ళీ రాదు అని డిసప్పాయింట్ చేస్తున్నానైతే అనుకోవద్దు. ఖచ్చితంగా మనకి ప్రాక్టీస్ అనేది మేమైనా కూడా స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేస్తేనే ఇంత దాకా వచ్చి ఉంటాము. ఇప్పుడు అనేది చంక మొత్తము లూజు ఈ రౌండ్ తీసుకుందాం. ఇలా బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ ఇట్లా తీసుకుందాము. ఇట్లా పెట్టేసుకొని బ్యాక్ తీసుకుందాము. కరెక్ట్గా ఇక్కడ జాయింట్ దగ్గర పెట్టేసుకొని భుజం జాయింట్ దగ్గర
చూడండి ఇంత స్లోగా చూపిస్తున్నా, మీరు కూడా నేర్చుకోండి. ఎంత ఉంది? 7:30 ఉంది. ఈ 7:30 అనేది మనకు రావాలి. ఇది కూడా ఒకసారి కొలుచుకుందాం. సారీ అండి, 7:30 కాదు, 8:15 ఉంది. 8:15ని మనం ఇది కూడా ఒకసారి కొలుచుకొని పెట్టేసుకుందాం. ఇదో 8:15 ఉంది. 8:15ని మనం ఏం చేయాలంటే ఈ కుట్టు దగ్గర నుంచి 8:15ని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇక్కడి నుంచి 8:15ని పెట్టేసుకుంటాము. 8:15ని మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి వచ్చేసి మనము ఇది మెయిన్, ఇది అనేది ఇక్కడ మనము ఖర్చు కోసము. ఇంకా ఇక్కడ ఏదన్నా కొంచెం తక్కువ అయితే మాత్రం ప్యాచ్ వేసుకోండి. ఇదైతే అడ్జస్ట్ అయిపోతుంది కాబట్టి నేను వేయటం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కర్వ్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇట్లా తీసేసుకోవాలి. ఇది స్కేల్ అనేది ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఇట్లా రివర్స్ పెట్టుకొని ఈ పాయింట్ వరకే, ఇక్కడి వరకు, ఇది మనకి మెయిన్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్కేల్ అనేది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, క్లాసెస్కి వెళ్ళే పిల్లలు ఎక్కువగా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఎక్కడ మనము చేతితో గీసేస్తే ఎక్కువలు తక్కువలు కొంచెం ముందుకు వెనక్కి అట్లా లేకుండా అనేది ఉపయోగపడుతుంది. ఇది మనం కటింగ్ చేసేసుకుందాము. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్. ఎక్కువగా ఇళ్ళలో ఉండే మిడిల్ క్లాస్ ఆడవాళ్ళ గురించి నేను ఈ పోరాటం చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మనము ఇది అయిపోయింది కదా, మనము దీన్ని ఫ్రంట్ తీసుకుందాం. ఫ్రంట్ ఎట్లా తీసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ దాకా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇక్కడికి ఎంత ఉంది అనేది కొలుచుకోండి. అంటే మనము ఇక్కడ కాటు పెట్టుకున్నాం, ఇక్కడ నుంచి ఇంతవరకు, దీంట్లో మనము ఇక్కడికి సగం చేయండి. సగానికి ఒక మార్కింగ్ పెట్టుకుంటే ఇది సెంటర్ అవుతుంది. ఇక్కడ అనేది 30 ఇంచ్ పెట్టుకోండి. 30 ఇంచ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఇట్లా దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి సిస్టర్స్. న్యూస్ పేపర్ మీద చేయండి, పాత క్లాతుల మీద చేయండి. ఎందుకంటే వేస్ట్ క్లాతుల మీద చేసుకుంటే మనకి ఒకవేళ కటింగ్ వచ్చేదాకా కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త వాటి మీద అనుకోండి, అబ్బా ఒకసారికే రాదు కదా కటింగ్ అనేది, చూస్తూ చేసుకోండి. ఒకటి ఫెయిల్ అయింది అనేసి అబ్బా ఇంకా నాకు రాదు అని అయితే డిసప్పాయింట్ అవ్వద్దు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎవరికి స్టార్టింగ్లో ఏది రాదు. చూడండి ఇది ఐబ్రో షేప్ అంటారు. ఇట్లాగా ఈ కటింగ్ అనేది ఇది వచ్చేసి ఐబ్రో షేప్ లాగా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నుంచి పెట్టేసుకుంటే ఇక్కడ నుంచి పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా ఈ పాయింట్ అనేది సెట్ అయిపోతుంది. ఈ సెట్ అయిపోయినప్పుడు ఇది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నట్టు, మనకి కటింగ్ అనేది నీట్గా ఉన్నట్లు అర్థము. ఇది అనేది ఇప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవనేది మనకి బ్యాక్ పార్ట్ ఇంకొక వీడియోలో ఉంది, ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇందులో ఉన్నాయి. మీరు బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ కావాలి కదా, అది ముందు వీడియోలోకి వెళ్ళి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఎలా ఉంది కామెంట్ చెప్పండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.